హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో రెజిన్ యూస్ చేసి మనం ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 3:1 ఎపాక్సీ రెజిన్ యూస్ చేస్తున్నాను. 15 ml రెజిన్ అండ్ 5 ml హార్డ్నర్ ఒక కప్లో యాడ్ చేస్తున్నాను. ఈ రెండు యాడ్ చేసుకున్నాక మెజరింగ్ కప్లో ఎక్స్ట్రా ఏమైనా ఉండిపోతే అది కూడా మీరు కప్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ స్టిక్ యూస్ చేసి బబుల్స్ రాకుండా స్లోగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, మీరు స్లోగానే మిక్స్ చేయండి. నేను వాడిన ఎపాక్సీ రెజిన్ ఇన్స్ట్రక్షన్స్లో 10 minutes మిక్స్ చేయాలనుంది. సో మీరేమి వాడుతున్నారో దాని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. 10 minutes మిక్స్ చేశాక ఒక 5 minutes అలా పక్కన ఉంచేసేయండి. సో బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఈ రెజిన్ మీకు నచ్చిన మౌల్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను మౌల్లో గ్లిటర్స్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసాక ఇలా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేస్తున్నప్పుడు స్లోగా కలపండి, లేకపోతే బబుల్స్ ఫామ్ అవుతాయి. సో సెకండ్ మౌల్లో నేను రెడ్ కలర్ గ్లిటర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను పర్పుల్ కలర్ గ్లిటర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో నేను గోల్డ్ అండ్ ఆరెంజ్ రెండు కలిపి మిక్స్ చేస్తున్నాను. నా దగ్గర గోల్డ్ ఫాయిల్ ఉందండి, సో మిగిలిన రెజిన్లో గోల్డ్ ఫాయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో డ్రైడ్ రోజ్ పెటల్స్ యాడ్ చేస్తున్నాను. సో ఈ మిక్స్చర్ని నేను ఒక కీ చైన్ మౌల్లో యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం రెజిన్ ఉండిపోయింది, ఇది కూడా నేను ఒక కిచెన్ మౌల్లో యాడ్ చేస్తున్నాను. మొత్తం రెజిన్ యాడ్ చేశాక ఒక 24 hours అలా పక్కన పెట్టేసేయండి. డ్రై అయ్యాక ఇలా ఈజీగా మౌల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. 24 hours పక్కన పెట్టేసేయండి. మీరు కరెక్ట్ రేషియోలో మిక్స్ చేయకపోతే ఇలా బయటికి రాదు. మీరు కావాలంటే గ్లిటర్స్ ఓన్లీ బాటంలో యాడ్ చేసుకొని పైన అలానే రెజిన్ ఉంచవచ్చు, అది ఇంకో స్టైల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రెజిన్తో డిఫరెంట్ స్టైల్స్ ఇయర్ రింగ్ ఐడియాస్ మీరు చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో వాంట్ మోర్ ఇయర్ రింగ్ ఐడియాస్ అని పెట్టండి. నేను తప్పకుండా మీకోసం వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.